47వ యాన్యువల్ సెలబ్రేషన్ పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన జి శ్రీనివాస్ గారు, సెక్రటరీ, సింగరేణి స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, అండ్ ఎన్ సత్యనారాయణ గారు, SOTGM, మా రాజేశ్వర గారు, సీనియర్ పర్సనల్ మేనేజర్, और సంతోష్ గారు, హెడ్ మాస్టర్, और మేడం శ్రీనివాస్ గారు, మేడం అరుణ గారు, మేడం శ్రీదేవి గారు, అండ్ గురువులందరికీ, సింగరేణి స్కూల్ గురువులు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురుదేవ గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ మహేశ్వర అంటారు. ఎప్పుడైనా వాళ్ళు మనందరి గురువులే. సో వారికి మరియు పిల్లల తల్లిదండ్రులకి, స్కూల్ చిల్డ్రన్కి మరియు మిగతా ఇక్కడ కూర్చున్న అందరికీ మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదొక ప్రౌడ్ మూమెంట్ నాకు. ఇందాక మన భక్తులు చెప్పినట్టుగా నేను సింగరేణి స్కూల్ స్టూడెంట్ను. గోదావరికనిలో సెక్టర్ 2 హై స్కూల్లో 1977 నుంచి 81 వరకు సింగరేణి స్కూల్లో తెలుగు మీడియంలో చదివాను. అంతకుముందు 77 నుంచి ముందుగా 7th వరకు సేక్రెడ్ స్కూల్, అక్కడ సేక్రెడ్ స్కూల్ ఉంటుంది గోదావరికనిలో. సేక్రెడ్ స్కూల్ తర్వాత 77లో సింగరేణి స్కూల్ స్టార్ట్ అయినాయి. 77. ఇప్పుడు సార్ చెప్పారు ఇందాక 47వ వార్షికోత్సవం అని. సో 77లో ఆ స్కూలు ఈ స్కూలు ఒకటేసారి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 47. నా రిటైర్మెంట్ 27, అంటే నేను ఉంటాను సార్ ఏప్రిల్ వరకు. ఏప్రిల్ 27 50వ వార్షికోత్సవానికి నేను ఉంటాను. ఎక్కడున్నా నేను కంపల్సరీ ఏ స్కూల్లో ఉన్నా అక్కడికి అటెండ్ అవుతాను. అది నాకు అదృష్టము. అప్పటివరకు శ్రీనివాస్ సార్ ఉంటే నేను ఇన్వైట్ చేసుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇంత గర్వమైన కారణం, నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఏంటి? సింగరేణి స్కూల్ పిల్లలు వింటున్నారు కదా. సింగరేణి స్కూల్ స్టూడెంట్గా అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చాను నేను. సో మీరు కూడా రావడానికి ఆస్కారం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. మీరు నాకన్నా అంతకన్నా అంచెలంచెలుగా ఇక పై స్టేజ్కి వెళ్తారు. తల్లిదండ్రులు కూడా దయచేసి గమనించగలరు పిల్లలందరినీ. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేనే కాదు, మా సత్యనారాయణ గారు, SOTGM. అతను సర్వేల్, అంటే నేను చదువుకున్నప్పుడు సింగరేణి స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు టార్గెట్ ఏంటంటే సర్వేల్ స్కూల్. అప్పుడు సర్వేల్ రెసిడెన్షియల్ అంటే స్టేట్లో ఒకటే ఉండేది. సత్యనారాయణ గారు ఇక్కడ మందమరి స్కూల్లో చదివి సర్వేలకు వెళ్తే నా స్కూల్ ముందు సర్వేలో చదివిన స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. సో మా హెడ్ మాస్టర్కి చెప్పాను, సార్ నేను అడిగాను వాళ్ళను, క్రీమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంటారంటే సర్వేల్ స్కూల్. మళ్ళీ వాళ్ళకి పోటీగా నేను చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే, అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు గౌస్ మోదీన్ గారు, శ్రీ గౌస్ మోదీన్ గారు, అప్పుడు ఈవినింగ్ 81లో నేను SSC 81లో ఈవినింగ్ స్కూల్స్ పెట్టారు. సో తద్వారా మేము మంచి ర్యాంక్ వచ్చి మాకు మంచి సీట్ రావడము, ఈ పొజిషన్లకు రావడం జరిగింది. సో అది ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి ఆదిలోనే కష్టపడే తత్వం ఉండాలి. కాకపోతే ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. అది నేనే, సత్యనారాయణ గారే కాకుండా పక్కన మన శ్రీనివాస్ గారి గురించి చాలా పేపర్లో వచ్చింది. సో చాలా కష్టపడి చాలా కష్టాలను ఎదుర్కొని ఈ పొజిషన్లో ఉన్నారు. అతను చాలా గ్రేట్. శ్రీనివాస్ గారికి మనం ఎంత చెప్పినా తక్కువనే. సార్ గురించి కంపెనీ సెక్రటరీగా మనకు ఉంటూ APHM నుండి ఇప్పుడు లక్కీగా సార్ యొక్క మహోన్నత ఆశయాలకు అనుగుణంగా మంచి పొజిషన్లో ఉన్నారు. సింగరేణి స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీకి చైర్మన్గా. సో సారు ఆధ్వర్యంలో చాలా స్కూల్స్ కానీ సింగరేణి స్కూల్ ఎడ్యుకేషన్కి చాలా పెద్ద పీట వేస్తారని అతిశయోక్తి కాదు. సో పూర్వ వైభవం తీసుకొస్తారు సింగరేణి స్కూల్కు. మేము చదివినప్పుడు సింగరేణి స్కూల్ అంటే టాప్. అప్పుడు చాలామంది సింగరేణి సీటు దొరకడమే చాలా గగనం. ఆ స్థాయిలో ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్ ఏంటంటే కొద్దిగా మీకు అందరికీ తెలిసిందే, చూస్తున్నారు. మన సింగరేణి స్కూల్లో చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. మేము చదివినప్పుడు ఇప్పుడు కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాకపోతే ఏంటంటే మిగతా స్కూల్స్ మనకి ఏంటంటే ప్రాపగండ పబ్లిసిటీ. ఆ స్కూల్లో ర్యాంక్స్ అవి ఎలా వస్తాయో నేను చెప్పకూడదు. సో ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఈ వార్షిక నివేదిక చూస్తే తెలుస్తుంది, 90% వచ్చారంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీ అందరికీ. సో ఇయర్ డెఫినెట్గా 100% వస్తుంటుంది. సో నేను కోరుతున్నాను 100% రావాలని. సో మంచి ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ. బయట స్కూళ్ళలో అంతా ఉండదు. రిజల్ట్ ఒక్కటే అక్కడ ఫోకస్ చేస్తారు. మన స్కూల్లో రిజల్టే కాదు, స్టూడెంట్ యొక్క ఫ్యూచర్. ఇప్పుడు మాకు ఒక రిజల్టే కాదు, స్పోర్ట్స్లో అన్నింటిలో మేము ఉన్నాం. నేను స్పోర్ట్స్లో 2 ఇంటర్నేషనల్ కాంటెస్ట్కి వెళ్ళాను. సింగరేణిలో చదివే కాదు, స్పోర్ట్స్ చెప్తాను.
చైనాలో, ఆస్ట్రేలియాలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంటర్నేషనల్లో. కారణం సింగరేణి స్కూల్. సింగరేణి స్కూల్ వల్లనే ఇంటర్నేషనల్లో ఆ లెవెల్కి ఎదిగాము. సో మీరందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. సింగరేణి స్కూల్లో అంచెలంచెలు ఎదుగుతూ ఉండండి. ఇదేగాక మన ఇంకో చెప్పేటంటే ఏదైనా చదవాలంటే ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మనకు ఆటంకం ఏంటి, మన ఎనిమి ఏంటి, పిల్లలు మన ఎనిమి ఏంటి చెప్పండి, చెప్తారు ఎవరైనా? మనం ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అవుతున్నాం. డిస్ట్రాక్షన్ దేని ద్వారా అవుతున్నాము? సెల్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నాము. సెల్ చాలా దాన్ని వాడుకుంటే మంచి టూల్, కానీ దాన్ని వేరే విధంగా వాడుకుంటున్నాము. ఈ మీడియాను మనం సెల్ను మంచిగా వాడుకోండి. సో ఏదైనా ఇందాక మేడం చెప్పారు, ఏం ఉండాలి, ప్రతి పిల్లలకు ఏమి ఉండాలో ఫోకస్ ఉండాలి. ఫోకస్ అంటే ఏంటి? ఫోకస్ను మనం డివైడ్ చేస్తే ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. సో ఫోకస్ FOCUS అంటే మీ సక్సెస్ అయ్యే వరకు మీరు ఫోకస్గా పనిచేయండి. ఏదైనా ఒక గోల్ పెట్టుకోండి, అలాగే అందరు పనిచేయండి. సమయం చాలా అవుతుంది, మేము స్పీచ్లు ఇవ్వడం కాదు, మీ ప్రోగ్రామ్ చూడాలి. సో మీ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చాము మేము. అందరికీ మరి ఒకసారి ఇంత మంచిగా వార్షిక నివేదిక ఇచ్చిన మన హెడ్ మాస్టర్ గారికి, మన సింగరేణి స్కూల్ అందరికీ అభినందన తెలుపుతూ, నాలాంటి పిల్లల్ని నాకన్నా ఎక్కువ పిల్లలు తయారు చేయవలసిందిగా అందరికీ కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన సింగరేణి స్కూల్ పిల్లలకి, మన శ్రీనివాస్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, సింగరేణి స్కూల్ పిల్లలందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై బాబా.